బలపడిన వర్గాల సంక్షేమం కోసం, రేపటి తెలంగాణ భవిష్యత్ కోసం కొత్త రాజకీయ శక్తిగా వస్తూ ఉన్నాను అంటూ ఉన్నారు కవిత పార్టీ పెడుతూ ఉన్నారు. సార్, అంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెట్టబోతూ ఉన్నారు, మీ కామెంట్ ఏంటి సార్? అంటే మేము ముందు కొత్తగా పార్టీ పెడుతున్నందుకు కంగ్రాచులేషన్ చెప్పాలి, గ్రీట్ చేయాలి, విష్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఒక పొలిటికల్ స్టార్టప్ కదా, సో అందువల్ల. కానీ దేశ రాజకీయాల్లో మీరు చూస్తే కొత్తగా పార్టీలు పెట్టి అపూర్వ విజయం సాధించిన పార్టీలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ, అంతకు చాలా ఏళ్ల క్రితమే ఎన్టీ రామారావు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ అద్భుతమైన విజయాలు సాధించాయి. అదే సమయంలో ఒక స్థాయి పర్ఫార్మ్ చూపెట్టి తర్వాత అంతరించిపోయిన ప్రజారాజ్యం ఉంది. చిరంజీవి పార్టీ పెడితే మీకు 18% ఐ థింక్ ఓటు, 18 సీట్లు వచ్చాయి, ఒక 70 లక్షల పైగా ఓట్లు వచ్చాయి నాకు గుర్తున్నంత వరకు, 71 lakhs అనుకుంటా. సో ఇట్స్ ఎ రిమార్కబుల్ పర్ఫార్మెన్స్ బై ఎనీ స్టాండర్డ్స్. అప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకుల మధ్య, సో అలాంటి పోరాటంలో కూడా ఒక అద్భుతమైన విజయం సాధించారు. అలాగే విజయకాంత్ డిఎండికే నాయకులకు కూడా మొదట్లో మంచి రిజల్టే వచ్చింది. తర్వాత ఈ రెండు పార్టీలు కూడా అర్ధాంతరంగా కథమిస్తాయి. థర్డ్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు. మొదటిసారి ఎన్నికల్లోనే పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేసి ఒక్క సీటుకే పరిమితం అయ్యాడు. కానీ తన రాజకీయ ఎత్తుగడలు మార్చుకొని పొత్తుల్లో భాగమై ఒక గేమ్ చేంజర్గా రూపాంతరం చెందాడు. ఈ థర్డ్ ఎగ్జాంపుల్ మీకు. సో ఇలా రాజకీయ పార్టీలు పెట్టిన వారు, నాలుగో ఎగ్జాంపుల్, అసలు పార్టీ పెడతానని ఊరించి మెరిపించి ఆఖరికి పార్టీ పెట్టకుండానే దుకాణం మూసేసిన రజనీకాంత్ ఉన్నాడు. ఇది ఫోర్త్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆల్రెడీ ప్రయోగాలు చేస్తున్న మీకు విజయ్. సో అందువల్ల కమల్ హాసన్ ఒక పార్టీ చాలా పాపులారిటీ ఉండి, ఒక ఐడియాలజికల్ క్లారిటీ కూడా ఉండి కూడా ఆయన పార్టీ క్లిక్ కాలేదు, సో ఎంఎన్ఎం అని. సో అందువల్ల ఇలా మీకు రకరకాల మంది ఉన్నారు. మీకు మమతా బెనర్జీ పార్టీ పెట్టి కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పెట్టి బలమైన వామపక్ష ఫ్రంట్ని ఎదిరించి నిలబడగలిగిన ఉదాహరణ కూడా ఉంది. మీకు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉండగా, రాష్ట్రంలో అధికారంలో ఉండగా, మీకు చంద్రబాబు నాయుడు నాయకత్వం టీడీపీ ఒక బలమైన ప్రతిపక్షంగా ఉండగా, ఒక సాధారణ పార్లమెంట్ సభ్యుడు తండ్రి రాజశేఖర రెడ్డి పట్ల ఉన్న సానుభూతిని ఒక బలమైన ఆయుధంగా మార్చుకొని 2012లోనే మీకు ఉప ఎన్నికలు జరిగితే దాదాపు క్లీన్ స్వీప్ చేశారు. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి అదొక ఉదాహరణ. సో ఇలా డిఫరెంట్ ఉదాహరణలు ఉన్నాయి. మమతా బెనర్జీ, జగన్మోహన్ రెడ్డి ఒక అంతకుముందు రాజకీయాల్లో ఉన్నవారు. మీకు విజయకాంత్, చిరంజీవి, అరవింద్ కేజ్రీవాల్, వీళ్ళు అంతకుముందు రాజకీయాలు లేని వాళ్ళు. ఇప్పుడు కవిత పార్టీ పెట్టారు. ఒక రకంగా కవితను మనము చిరంజీవితోనో కేజ్రీవాల్తోనో పోల్చకూడదు.